చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా, ఎప్పటికప్పుడు కొత్తగా. అండ్ అది ఇన్ని విషయాల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ లైఫ్ అంటే మీకు ఎంత ఇష్టం? ఎంత కలర్‌ఫుల్‌గా మారుస్తున్నారు? If you really want to do something, you will figure out a way. ఓకే. As simple as that. So నాకు ఇవన్నీ చేయాలనిపిస్తుంది, so I figure out a way. ఓకే. As simple as that. ఓకే. నేనేదో 4 గంటలకు లేసి ఇన్ని చేసి అన్ని చేసి అంత క్రెడిట్ కాదు. నాకు ఏది ఇష్టమో దానికి నేను టైం స్పెండ్ ఎలాగో ఒకలాగా ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. మీ దృష్టిలో టైం వేస్ట్ పనులు అంటే? అస్సలు ఏం లేదు. ఏం లేదు. ఓకే. నేను మా బాంబే అపార్ట్మెంట్ బయట బోల్డ్ అని కైట్స్ తిరుగుతూ ఉంటాయి. I love looking at them fly. I love looking at them glide. I love playing with my doggies, Nawab and Lola. It's the most precious time spent with them. So waste pani anedi నీకు నచ్చింది చేయడం అంతే waste pani. ఓకే. టైం వేస్ట్ చేయడమే వేస్ట్ పని. రాజు భయ్యా అండ్ సంజీవ్ గారు, సో మీరు కూడా అంటే మీకు సినిమా అంటే చాలా ఇష్టం. ఒకవైపు రైటింగ్, ఒకవైపు మ్యూజిక్, ఒకవైపు ప్రొడక్షన్, ఇంకోవైపు డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్గా కూడా. వీటన్నిటిలో బాగా ఇష్టమైంది ఏంటి? ఎక్కువ డామినేట్ చేసే థింగ్ ఏంటి? దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? యాక్చువల్గా డైరెక్షన్ కోసమేనండి. డైరెక్టర్గా ఒక మంచి పేరు తీసుకురావాలని కెరీర్ స్టార్ట్ చేశాను. కాకపోతే రైటర్గా కూడా నాకు అంటే రైటింగ్ స్కిల్స్ ఉండటంతో రకరకాల అంటే ఎప్పుడు ఎలాంటి పాత్రలోకి దేవుడు ఇచ్చాడో దాంట్లో వెళ్ళిపోవడం. నేను మ్యూజిక్ చేస్తాను, కీబోర్డ్ చేస్తాను, మ్యూజిక్ చేస్తాను. అండ్ ఆర్టిస్ట్గా కూడా నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు, కానీ ఎవరో అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అది సక్సెస్ అయింది యాక్చువల్గా. ఓకే. అన్నిటికన్నా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలన్న దీంతో ఉన్నాను. సో ఆదిపురం నాకు డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు అంటే కన్నడలో ఎక్కువగా చేశారు. కన్నడలో చేశాను. ఎందుకని తెలుగు వారే అక్కడ ట్రై చేసి? లేదు, యాక్చువల్గా ఇక్కడ కెరీర్ మొదలు పెట్టాను. బట్ అనుకోకుండా నేను ఎస్వి రంగారావు గారి మనవడు ఒక ఆయన ఉన్నారు అక్కడ, రవి కిరణ్ అని. ఆయన కోసం వెళ్ళాను, వేరే ఏదో ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను. అటు నుంచి అటే సెటిల్ అయిపోయాను అనమాట. ఒక 10 ఏళ్ళు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది. ఓకే. ఆయన ప్రాజెక్టులు అన్నిటికీ నేను రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా సక్సెస్ఫుల్ జర్నీ అంటే చాలా పెద్ద సక్సెస్ అయిన నా రైటింగ్. సో దాంతో అలాగే ఉండిపోయాను. అక్కడే కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చాను అనమాట. సో తెలుగులో చేయాలి మళ్ళీ రీఎంట్రీ మంచి ఇది ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల రీసెంట్గా రాఘవరెడ్డి అనే సినిమా చేశాను. సో రాఘవరెడ్డి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది. బట్ కమర్షియల్గా అయితే ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ 5 భాషల్లో ఒకటేసారి చేయాలన్న ఒక దీంతో డిఫరెంట్గా ఏదైనా చేద్దాం. రెగ్యులర్ అందరూ చేస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేద్దామన్న దీంతో మొదలుపెట్టాను ఈ కథ. ఓకే. అండ్ అందరి సపోర్ట్ తోటి గంటా శ్రీనివాసరావు గారు, రావుల వెంకటేశ్వరరావు గారు, శ్రావణిని, తర్వాత రవి దస్కాని, రవి మొదలవలస అని, శ్రీరామ్ వేగరాజ్ అని, ప్రదీప్ అని, ఇలాగ అందరూ చాలామంది ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను రైటింగ్ వైపు వెళ్ళకుండా అంటే మళ్ళీ ఇంకొక ఇటు వెళ్ళకుండా బలవంతంగా లాగే సినిమా చేయాలి కంపల్సరీగా, రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉండు నువ్వు అని చెప్పేసి అది మళ్ళీ నిలబెట్టారు అలాగా. సో ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందు ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యాను. ఈ సినిమా డెఫినెట్గా ఇంకో 10 సినిమాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో గట్టిగా ఉన్నాను నేనైతే.